అన్న హాయ్ అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కొన్ని సీన్స్ అనేవి కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది, చాలా కాంట్రవర్సీ అవుతుంది. సో మీ ఒపీనియన్ లో నిజంగానే అదే విధంగా ఉన్నాయంటారా? అవునన్న, చాలా. ఎందుకంటే నిన్నటిదాకా హిందూ ముస్లిం అంటే పడదో అనే వాళ్ళకి ఈ రోజు సోషల్ మీడియాలో చూసా, ముస్లిం సోదరులకి పైనుంచి పూలు చల్లిన హిందూ సోదరులను చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా చూసే వాళ్ళలో అంత ఉత్సాహం వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్ళి చెప్పారు, పండగ శుభాకాంక్షలు చెప్పారు, బొట్టు పెట్టుకున్నారన్న సెంటిమెంట్ లేదు, ఒక హ్యాపీనెస్ కనపడింది ఈరోజు. ఎందుకంటే ఆ మాట అన్నానంటే చూశాను, నేను 2-3 వీడియోలు చూశాను. రాజస్థాన్ అంటేనే ఒక రకరకం ఉంటుంది, లోపల రగిలిపోయేదే అక్కడ. అట్లాంటి ముస్లిం సోదరులు కూడా ఆ వాతావరణాన్ని చేంజ్ చేసి హిందూ సోదరులకి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళు చెప్పే విధానంగా దగ్గరికి రానిరు పండగ రోజు. ఈరోజు వాళ్ళని మనల్ని ఎవరిని అట్లాంటి వాళ్ళు దగ్గరికి రానిచ్చారంటే ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్తుంటే పూలు చల్లారు, ఆ పూలు చల్లారనే వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది. సేమ్ పవన్ కళ్యాణ్ నాకు మళ్ళీ గుర్తొచ్చాడు. మా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ తిడతారు నన్ను, ఏంటంటే నేను ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళలేదన్న. ఎప్పుడు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ కటౌట్లు నుంచి బయటకు వెళ్ళినోడిని నేను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను. ఆ బొట్టు పెట్టుకుని వెళ్ళాడన్నా, అది లెక్క. అంటే ఒక్క బుల్లెట్ పోలీస్ అన్నా, నిజంగా ప్రతి పోలీసు చూడదగిన సినిమా. పోలీస్ తుపాకు ఉండేది చూసావా, బుల్లెట్ ఉండేది చూసావా, దాని విలువ ఏందనేది సొసైటీకి ఈరోజు చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. నలిగిపోతున్న ఆంధ్ర పోలీసులు 2019 నుంచి నలిగిపోయిన వాళ్ళు పోలీసులు మళ్ళీ ఉత్సాహంతో బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఇంత మంచి మెసేజ్ ఉన్నప్పుడు మరి బయట ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు? ఇక కొంతమంది వాళ్ళు ఉంటారన్న, పొద్దునేదో గరికపాటి తిట్టాడంట, మధ్యాహ్నం తిట్టలేదంట, అట్లాంటి వీడియోలు వచ్చేస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇవన్నీ ఎవడు పట్టించుకోవట్లా. పక్కన అర్థమైందా, ఒక యుద్ధం జరుగుతుందంటే ఎంత భయం ఉండేది మన దానిలో, ఆ భయమే లేదు. ఈ ఏ వీడియోలు వచ్చినాక చక్కగా వెళ్తున్నారు పండగ. యుద్ధం జరిగే కాడ కూడా వాళ్ళు పూజలు చేసుకుంటుంటే ఆ వీడియోలు వస్తుంటే ఏ పెద్ద ఛానల్లో బాగా చేసుకుంటున్నారని ఒక హ్యాపీనెస్ మన హిందువులకు కలిగిందంటే ఈరోజు కలయిక మొదలయ్యింది. ఇక ఎంతమంది పైకమాలిన వాళ్ళు చేయాలన్నా కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తెస్తే సొసైటీకి ఉపయోగపడతాయి అన్న ఒక హ్యాపీనెస్ ఈరోజు నాకు కలిగిందన్న. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు దాంట్లో మంచి విషయాల్ని కానీ మంచి మెసేజ్ని కానీ తీసుకోకుండా చెడు విషయాల్ని ఎందుకు ఈ విధంగా ప్రచారం ట్రోల్ చేయాలి? ఆ హీరోని, ఆ డైరెక్టర్ని ఆడెవడో పిచ్చోడు ఏర్చినట్టు వస్తున్నాడు 4 రోజుల నుంచి. ఆడు హైలైట్ అయ్యాడు, ప్రతి ఒక్కళ్ళు ఆడి గురించే పెట్టారా, ఏం దొరకనట్టు. ఆడు ఏదో అరుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆడికి తెలియదు. ఆడు రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే కింద నుంచి పై దాకా చూశాడు, నువ్వు బాగున్నావు అన్నాడు. దాన్ని ఏం చేస్తా, అట్లాంటి వాళ్ళని పోయి మీరు క్వశ్చన్లు అడుగుతున్నారంటే మిమ్మల్ని అనాలి నేను. ఆడి పాపం ఆ పిచ్చోడిని కాదు, ఆడికి ఆడి అసలు చూశాడో లేదో కూడా తెలియదు. సినిమా ఆడు చూశాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ఇచ్చారు, అదొక హ్యాపీనెస్ అనిపించింది. ఒక మెసేజ్ ఉందన్న, ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు పోలీస్ అంటే భయం తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఆంధ్రాలో పోలీస్ అంటే భయం తగ్గింది, పోలీసుని చిన్న చూపు చూస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్న మాకు ఈ సినిమాతో పోయింది, ఒక హ్యాపీనెస్ మాకు ఇచ్చింది. ఈరోజు ముస్లిం సోదరుల పండగ అన్న, వాళ్ళ హ్యాపీనెస్ ఈరోజు నిజమైన హ్యాపీనెస్ సోషల్ మీడియాలో చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇచ్చారు. ఒక హిందూ అంటే ఏంది, హిందూ సోదరుడు అంటే ఏంది, అన్ని కులాలని కలుపుకెళ్ళే ఒక సోదరుడు ఎవరన్నా ఉండాలంటే అది హిందువే అని ఒక గర్వంగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చాడని నేను అనుకుంటాను.